రైట్, ఒకసారి తెలంగాణకి వెళదాం. తెలంగాణలో 17 ప్రాంతాల్లో అయితే ఓట్ల లెక్కింపు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా దాదాపుగా మరి ఎన్ని కౌంటింగ్ సెంటర్లు ఉన్నాయి, ఏంటి, ఎన్ని రౌండ్స్ కౌంట్ అవుతుంది ఏంటి చూద్దాం. మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుధాకర్. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గడియలు మరో గంటన్నరలో రాబోతున్నాయి. అభ్యర్థులు అయితే చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారు, ఎవరిని తిరస్కరించారు అనేది మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది. మొదటగా అంతటా దేశవ్యాప్తంగా ఎలాగైతుందో ఇక్కడ అలాగే పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 17 పార్లమెంటు స్థానాలున్నాయి. 17 పార్లమెంటు స్థానాలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిపే లక్ష్యంగా ముందుకు పోయాయి. ప్రతి ఓటర్ను కలిసే ప్రయత్నం చేశాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానంలో 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1855 టేబుల్లను ఏర్పాటు చేశారు. 18 నుండి 20 రౌండ్లలో ఓట్ల ఫలితాలు వెలువడతాయి. మొదటి ఫలితం నిజామాబాద్ ఫలితం వస్తుంది 12 నుంచి 1 గంటల ప్రాంతంలో. ఆ తర్వాత చివరగా కరీంనగర్ ఫలితం వస్తుందంటూ ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ప్రీ పోల్స్ వచ్చాయి, ఆ తర్వాత పోస్ట్ పోల్స్ కూడా వచ్చాయి. వీటన్నింటిని బట్టి అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యూహకర్తలు, ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చెప్తున్న దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ఈసారి మెజార్టీ స్థానాలు దక్కించుకుంటుందని చాలా ధీమాగా ఉంది. 10 పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ నాయకులు మొదటి నుండి చెప్తున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది. 10 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. మోడీ హవా తెలంగాణ రాష్ట్రంలో బలంగా వీచిందంటున్నారు. ఎట్ ది సేమ్ టైం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసిన 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు జూమ్ మీటింగ్ లో ఉన్నారు. ఆయనతో పాటు దీపాదాస్ మున్షి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు. మెజార్టీ స్థానాలు మనమే గెలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ ఆడుతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని చాలా తప్పుగా వచ్చాయి కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడైతే టఫ్ ఫైట్ ఉందో టఫ్ ఫైట్ ఉన్న చోట చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఓటు లెక్కింపును జాగ్రత్తగా చూడాలంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి 6 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం కాబట్టి అభ్యర్థులందరితో పాటు ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్తున్నారో కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును చాలా జాగ్రత్తగా గమనించాలంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనం మొదటి నుండి ఎన్నికలను చూస్తున్నాం. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ వీటన్నింటిని చూసిన నేపథ్యంలో కేవలం కొన్ని చోట్ల మాత్రమే టఫ్ ఫైట్ ఉంది. ఈ టఫ్ ఫైట్ ఉన్న చోట్ల ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనే దానిపైన అభ్యర్థులందరికీ ఉత్కంఠ ఉంది. ఆ రాజకీయ పార్టీల అధినేతలకు ఉత్కంఠ ఉంది. ఒక్కసారి మనం మొదటగా గమనించినట్లయితే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలవబోతుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఖమ్మంలో నామనాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థి ద్వితీయ స్థానంలో ఉంటే మొదటగా రఘురామ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రామస్వామి రఘురామ్ రెడ్డి ఈయన గెలవబోతున్నారు. అదేవిధంగా నల్గొండలో జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి గెలవబోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా మహబాద్ లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా గెలవబోతున్నారు. పెద్దపల్లిలో గడ్డం వంశీ వివేక్ కుమారుడు ఈయన కూడా గెలిచే అవకాశం ఉంది. నాగర్ కర్నూలులో మల్లు రవి సీనియర్ నాయకులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ఆప్తుడు, ఈయన కూడా విజయం సాధించే అవకాశం ఉంది. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం స్పష్టంగా ఉందంటున్నారు. బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ చాలా టఫ్ ఇచ్చినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి పోయిపోయి ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. వరంగల్లో కడియం కావ్య ఉన్నారు. కడియం శ్రేయస్ కూతురు ఈమె కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఈ 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాల మీద చాలా ధీమాగా ఉంది. ఖచ్చితంగా గెలుస్తామని మొదటి నుండి చెప్తున్నారు. ఓటింగ్ సరళి కూడా అలాగే కనిపించింది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే రకంగా ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ కూడా అదే ధీమాగా ఉంది. కరీంనగర్ లో బండి సంజయ్ ఈయన ఈజీగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. భారీ మెజార్టీ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ఈయన కూడా గెలుస్తారు. ఈయన కూడా భారీ మెజార్టీ అంటున్నారు. చేవెళ్లలో కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనకున్న క్లీన్ ఇమేజ్ కానీ మరో అంశం ఇక్కడ ఆయనకు తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడైతే టఫ్ ఉందో ఆ టఫ్ ఉన్న చోట్ల మాత్రం ఆయా అభ్యర్థులు ఆయా పార్టీలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మెదక్లో త్రిముఖ పోటీ ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి తో పాటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా చాలా త్రిముఖంగా పోటీ పడ్డారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పలేదు. రైట్. అలాగే సికింద్రాబాద్ రిజల్ట్ త్వరగా వస్తే
చివరిలో హైదరాబాద్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఎలా చూడాలి? ముఖ్యంగా ఇటు మల్కాజ్గిరిలో కూడా అత్యధిక ఓటర్లు అలాగే కౌంటింగ్ కేంద్రాలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ లో పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అయింది. తక్కువ నమోదు కావడానికి కారణం చూస్తే సికింద్రాబాద్ లో ఓటర్లంతా ఎక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో ఓటేశారని ఒక అభిప్రాయం ఉంది. తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో సికింద్రాబాద్ వేసుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం కు సంబంధించిన అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒక పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ఆయన ఒక పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లో ఓటర్లు ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉన్నారు కాబట్టి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓటేశారా అనేది ఒక చర్చ. ఎట్ ది సేమ్ టైం సికింద్రాబాద్ లో ఉన్న కాలనీ వాసులు స్లమ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో స్లమ్ ఏరియాలో ఉన్న ఓటర్లందరూ కూడా పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి పద్మారావు గౌడ్ వైపు మొగ్గు చూపారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అయింది కాబట్టి కిషన్ రెడ్డికి ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచే దాంట్లో సికింద్రాబాద్ వేసుకోలేకపోతుంది. ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నట్టుగా అభిప్రాయపడుతుంది. ఆదిలాబాద్కు వచ్చినట్లయితే ఆత్రం సుగుణ అనే ఒక క్లీన్ చిట్ ఉన్న నాయకురాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఈమె కాంగ్రెస్ పార్టీ పోటీలో పెట్టింది. ఎట్ ది సేమ్ టైం సిట్టింగ్ స్థానం బీజేపీకి గూడెం నగేష్ ని బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. సీతక్క ఆత్రం సుగుణ ద్వారా సుగుణకు తరఫున ఆమె ప్రచారం నిర్వహించింది. అన్ని ఆమె అవి వ్యవహరించింది. కానీ మరోసారి ఆదిలాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ దీన్ని కూడా ధీమాగా మేమే గెలుస్తామని చెప్పలేకపోతుంది. మహబూబ్ నగర్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎలాగైనా ఆడ పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డిని గెలిపించుకోవాలని ఆయన 6 బహిరంగ సభలు మహబూబ్ నగర్ లో నిర్వహించారు. కానీ అక్కడ డీకే అరుణ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె డీకే అరుణ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. ఆమె పోల్ మేనేజ్మెంట్ లో చాలా దిట్ట కాబట్టి గెలుస్తామని చెప్తున్నప్పటికీ కూడా భారీ మెజార్టీ కాదు, గెలుస్తామో ఓడుతామో అనే వారిలో ఆందోళన ఉంది. కాబట్టి ఇది కూడా చాలా టఫ్ పట్టిన నియోజకవర్గాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. జైరాబాద్ కు సంబంధించి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన చాలా ఎంపీగా ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ప్రజలలో మంచి పేరు ఉంది కాబట్టి ఈసారి గెలుస్తామని చెప్తున్నారు. కాబట్టి కానీ సురేష్ శెట్టార్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. ఈయన మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఈయన కూడా మంచి పేరు ఉంది, ఈయన గెలుస్తామని ఈయన చెప్తున్నారు. ఏవైతే చెప్తున్నామో ఈ 5 నియోజకవర్గాలు టఫ్ ఫైట్ ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో మెజార్టీ సీట్లు ఎవరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సీట్లను వారే సాధించినట్టు అవుతుంది. 7, 8, 9 ఇది సంఖ్య ఉంటుందని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 39 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీకి కొంత ఈ ఫలితాలు గడ్డు ఫలితాలుగానే చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే 1 స్థానం గెలుస్తుంది, అది మెదక్ అంటున్నారు. ఆ మెదక్ కూడా రానట్లయితే బీఆర్ఎస్ కు చాలా చేదు ఫలితాలుగా వీటిని చూడాల్సి ఉంటుంది. లక్ష్మి గారు రైట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్ లో ఉంటాం ఎప్పటికప్పుడు. రైట్.